పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 19వ వచనం. నీతిమంతులకు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యెహోవాయే విడిపించును. ప్రియులారా, యెహోవా వానిని విడిపించును. ఎంత చక్కటి వాగ్దానం ఇది! నేడు అనేకులు విడిపించు ప్రభు వైపు చూడక ఎదుట నుండి శ్రమల వైపే చూచుచున్నారు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము అని బైబిల్ చెప్తుంది. అయ్యో, నాకెందుకు ఇన్ని శ్రమలు, ఇంత దుఃఖము, ఇంత కన్నీరు అని చెప్పుచు అనేకులు కృంగిపోవుచున్నారు. ప్రియులారా, దావీదు జీవితమందు విస్తారమైన శ్రమలు ఆవరించినది నిజమే. 142వ కీర్తన వ్రాయిచుండగా అతడు ఎంతో మనోబాధలో ఉన్నాడో గ్రహించుచున్నాము. అతడు తన బాధలన్నిటినీ దేవునికి తెలియచేశాడు. రాజుగు సౌలు అతని మీద మండిపడ్డాడు. ఈటెను అతని మీద విసరగా అతడు అక్కడ నుండి వచ్చాడు. ఫిలిస్తీన్ల రాజుకు కీషు సేవకులు అతని మీద నేరము మోపారు. కొన్ని చోట్లకు దావీదు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు దావీదును పట్టుకొని సౌలుకు అప్పగింపవలెనని తీర్మానం చేశారు. అతడు మరుగుగా జీవించుచుండగా దావీదు రాజునకు కబురు పంపారు. సౌలు సైనికులు దావీదునకు ముట్టడి వేశారు. దావీదు శ్రమలు లెక్కింపలేనివి, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు అని అతడు చెప్పుచున్న మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. వారు త్రోవలో చాటుగా ఊరినొడ్డిరి అని చెప్పారు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలోనూ ఇట్లాంటి ఒత్తిడి కనబడుతుందా? ఎటువంటి కారణము లేకనే ద్వేషించువారును, పగ తీర్చుకున్నవారును, కుటుంబమును నాశనము చేయుటకు ప్రయత్నించువారును విస్తారముగా ఉన్నారా? మీరు దేవుని వైపు చూడండి. ఎటువంటి శ్రమ అయినను సరే వాటన్నిటి మధ్య ప్రభు ఉండి విడిపించుటకు శక్తిమంతుడు. విడిపించుదును అని వాగ్దానము చేసి ఉన్నాడు. శ్రమల కాలమున యెహోవాయందు గురి నిలపండి, మీరు కదల్చబడరు. ఇది దావీదు అనుభవం. ప్రియులారా, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూను ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని వ్రాయబడి ఉంది. అబ్రహాము యొక్క సమస్త శ్రమల నుండి విడిపించినవాడు, ఇస్సాకు యొక్క శ్రమ నుండి విడిపించినవాడు, యాకోబు జీవితమంతయు నడిపించినవాడు, యెహోషువతో కూడా నుండి కనాను జయించుటకు సహాయం చేసినవాడు మీ దేవుడై ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు. కనుక నిశ్చయముగా ఆయన మిమ్మును విడిపించును. కనుక ఆయనను వెంబడిద్దాం, ఆయన ద్వారానే విమోచించబడదాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడుగా ఉండండి నాయన. నీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి.
బలహీనులైన బిడ్డలను బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని వాని దినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.